కనీసం సంచులన్నీ ఢిల్లీకి పంపుతున్నది మనకెరికే బిజీగా ఉన్నాడు ఢిల్లీకి పంపుట్ల సంచులు దొరకాయి ఈడ సుతులు కూడా ఇస్తలేడు కనీసం రైతు బంధు 4 సార్లు ఎగ్గొట్టిండు యాదుకున్నదా లేదా అది కూడా మర్చిపోయిరా మరి ఇవన్నీ మర్చిపోయి మళ్ళా పోచారంని గెలిపిద్దామా బాన్సోడలా కేసీఆర్ను మోసం చేసింది మర్చిపోదాం రైతుకు వెన్నుపోటు పొడిచింది మర్చిపోదాం రైతు బంధు 4 సార్లు ఎగ్గొట్టింది మర్చిపోదాం ఇవన్నీ మర్చిపోయి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను మళ్ళీ గెలిపించేంత చైతన్యం లేదా మనకు బాన్స్వాడలా వాళ్ళు ఊహించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు ఏమని ఆఖరి 6 నెలలకు మళ్ళీ ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో కథలు చెప్తే మళ్ళీ ఆగమవుతారు అమాయకులు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు ఒకసారి మోసం చేసినాం మళ్ళా మోసం చేస్తాం అని చెప్పి నమ్మకంగా ఉన్నాడు ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు కనీసం 30-40% అయిందా అది అయిందా కాలేదా వాస్తవంగా నేను అడిగిన ఆయన అసెంబ్లీలోనే అయ్యా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ కాదు నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె ఆడికంటే ఆడిపోతాం లేదా నీ నియోజకవర్గం కొడంగల్ ఒక్క ఊర్లో చూపెట్టు అన్నా ఒక్క ఊర్లో చూపెట్టు 100% రుణమాఫీ అయినట్టు నేను రాజీనామా చేసి శాశ్వతంగా పోతా అని చెప్పిన దమ్ము లేదు నిజాయితీ గల్లోడైతే ఒప్పుకోవాలి దమ్ము లేదు ఎందుకు ఆయనకి ఎరికే కాలేదని కానీ మాటల పైకి ఏందో చెప్తాడు ఎన్ని మాటలు చెప్పిండు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు చేసిండా 100 రోజుల్లో 6 గ్యారంటీలు ప్రతి కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు ఏమేం చెప్పిండు కథలు అత్తకు 4,000 కోడలకు 2,500 లగ్గం చేసుకుంటే కేసీఆర్ లక్షిస్తుండు నేను తులం బంగారం ఇస్తా ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తా